నిఖిల్ కామత్ అండ్ నితిన్ కామత్ ఆర్ ద నెక్స్ట్ అంబానీస్ ఇన్ ఇండియా. ఎలాంటి ఫండింగ్ లేకుండా కంప్లీట్ బూట్ స్ట్రాప్ బిల్డ్ చేసిన కంపెనీ జిరోదా ఈ రోజు 8,847 crore రెవెన్యూ జనరేట్ చేస్తుంది. అందులో హాఫ్ 4,237 crores ప్రాఫిట్స్. ఇప్పుడు వాళ్ళ టోటల్ కరెంట్ అసెట్ వాల్యూ 35,719 crores. ఇది ఇంకా క్రేజీ. 22,679 crores క్యాష్ రిజర్వ్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అంబానీ నెట్వర్క్ చూస్తే $112 billion. అదే నితిన్ కామత్ నెట్వర్క్ చూస్తే $3.8 billion, నిఖిల్ కామత్ నెట్వర్క్ $2.5 billion. ఇద్దరిది కంబైన్డ్ గా $6.8 billion నెట్వర్క్ ఉంది. అదే అంబానీ నెట్వర్క్ తో కంపేర్ చేస్తే ఇట్ ఈస్ జస్ట్ 5.4%, బట్ స్టిల్ దే మే బికమ్ ద నెక్స్ట్ అంబానీస్. జిరోదాకి ఆల్రెడీ అరౌండ్ 80 lakh కస్టమర్ బేస్ ఉంది అండ్ లాస్ట్ 2 years గా కాంటెంట్ ఇండస్ట్రీలో దే ఆర్ ట్రైయింగ్ టు క్రియేట్ మోనోపాలీ. జిరోదా అనేది ఒక బ్రోకింగ్ ఫర్మ్. ఎంత పెద్ద కస్టమర్ బేస్ ఉన్నా బట్ మార్కెట్స్ డౌన్ అయితే ఓవర్ నెట్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అలాంటి బిజినెస్ తో హౌ కెన్ దే బీట్ అంబానీస్? అసలు వీళ్ళు ఏం చేస్తున్నారని దే కెన్ బికమ్ ద నెక్స్ట్ అంబానీస్ ఇన్ ఇండియా. జనరల్ గా ఒక సేయింగ్ ఉంది కదా, యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్క్ అని. ఈ రోజు నిఖిల్ కామత్ నెట్వర్క్ చూస్తే హీ ఈస్ జస్ట్ 1 call away ఎవరికైనా. చాలా మందికి నిఖిల్ కామత్ యాజ్ అ పాడ్కాస్టర్, కో ఫౌండర్ ఆఫ్ జిరోదా మాత్రమే తెలుసు. బట్ బియాండ్ దిస్ దేర్ ఇస్ అ లాట్ టు నో అబౌట్ హిమ్. అసలు ఈ కామత్ బ్రదర్స్ నెక్స్ట్ అంబానీస్ ఎలా అవ్వగలరని ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. మీకు ఆల్రెడీ జిరోదా కోసం, కామత్ బ్రదర్స్ కోసం కానీ తెలిస్తే ఈ పార్ట్ని స్కిప్ చేసేయండి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. నితిన్ కామత్ 17 years ఏజ్ ఉన్నప్పుడే ట్రేడింగ్ స్టార్ట్ చేశాడు 1998లో. ఈ ట్రేడింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ తో కాలేజ్కి వెళ్ళడం మానేసి కంప్లీట్లీ ట్రేడింగే చేసేవాడు. కానీ ఇంట్లో మాత్రం తను కాలేజ్కి వెళ్తున్నారని అనుకునేవారు. వన్స్ 2001లో కాలేజ్ అయిపోగానే యాక్టివ్ గా ట్రేడింగ్ చేస్తూ కాల్ సెంటర్ లో జాబ్ చేసుకునేవారు. ఇంకా ఇద్దరు బ్రదర్స్ యాక్టివ్ గా ట్రేడింగ్ చేయడం వల్ల 2005లో కాల్ సెంటర్ జాబ్ మానేసి కామత్ అసోసియేట్స్ అనే అడ్వైజరీ పోర్ట్ఫోలియో బిజినెస్ ని స్టార్ట్ చేశారు. ఈ అడ్వైజరీ పోర్ట్ఫోలియో త్రూ హై నెట్వర్త్ ఉన్న బిజినెస్ ఇండివిజువల్స్ కి వాళ్ళ మనీని మేనేజ్ చేసేవారు. అండ్ సైడ్ లో నితిన్ కామత్ 2006లో రిలయన్స్ మనీకి సబ్ బ్రోకర్ గా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఇలా 3 years యాక్టివ్ గా ట్రేడింగ్ చేసి హై నెట్వర్త్ ఉన్న పీపుల్ మనీని మేనేజ్ చేసరికి వాళ్ళకి మనం ఎందుకు ఒక బ్రోకింగ్ ఫర్మ్ ని స్టార్ట్ చేయదన్న థాట్ వచ్చింది. కానీ 2008-2009లో యుఎస్ వల్ల గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫారెన్ ఇన్వెస్టర్స్ వాళ్ళ మనీని బ్యాక్ తీసేసుకున్నారు. అండ్ ఆ టైంలో ఇండియాలో 60% ఆఫ్ ద స్టాక్ మార్కెట్ కూడా క్రాష్ అయిపోయింది. అలాంటి టైంలో బిజినెస్ స్టార్ట్ చేస్తే చాలా రిస్క్ అని అందరూ చెప్తున్నారు. 2010లో August 15th ఇండిపెండెన్స్ డే రోజు దే స్టార్టెడ్ జిరోదా. అండ్ జిరోదాని స్టార్ట్ చేయడానికి ఇంకొక స్ట్రాంగ్ రీజన్స్ ఉంది. వాళ్ళు ఎప్పుడైతే ట్రేడింగ్ చేస్తున్నారో అలాంటి టైంలో వాళ్ళకి ఏ సర్వీసెస్ అయితే బ్రోకర్స్ నుంచి రాలేదో అలాంటి సర్వీసెస్ ని పెట్టి జిరోదాని బిల్డ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. దానికోసం వాళ్ళు ఫేస్ చేస్తున్న 2 issues ని సాల్వ్ చేస్తూ జిరోదాని లాంచ్ చేశారు. అప్పటి వరకు ఈ బ్రోకరేజ్ ఫర్మ్స్ లైక్ షేర్ ఖాన్, ఏంజల్ బ్రోకింగ్ అనేవి పర్సెంటేజ్ వైస్ ని చార్జ్ చేసేవారు. కానీ వీళ్ళు జిరోదాలో ఫ్లాట్ ఫీని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే పర్ ట్రాన్సాక్షన్ కి పర్సెంటేజ్ తీసుకోకుండా వాళ్ళు ఎంత ట్రాన్సాక్షన్ చేసుకున్నా పర్ ట్రాన్సాక్షన్ కి జస్ట్ ₹20 ఫ్లాట్ ఫీని పే చేస్తే చాలనేదని ఇంట్రడ్యూస్ చేశారు. సెకండ్, చాలా మంది బ్రోకర్స్ మనీ విషయంలో ట్రాన్స్పరెంట్ గా ఉండరు. స్టాక్స్ ఇంకా మనీ ఎవరి అకౌంట్ లో ఉన్నాయనేది క్లారిటీ ఉండదు. అందుకే వీళ్ళు జిరోదాలో కంప్లీట్ ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేశారు. ఈ 2 things ని జిరోదా ఇంట్రడ్యూస్ చేసేసరికి ట్రేడింగ్ చేసే వాళ్ళని చాలా మందిని అట్రాక్ట్ చేసింది. ఈ ప్లాట్ఫామ్ కస్టమర్ ఫ్రెండ్లీ ఉన్నా కానీ జిరోదా అనే ఒక ప్లాట్ఫామ్ ఉందని కస్టమర్స్ కి తెలియాలి. దానికోసం ఏం మనీ స్పెండ్ చేయకుండా, మార్కెటింగే చేయకుండా ఇనీషియల్ గా నితిన్ కామత్ సబ్ బ్రోకర్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఈ మెసెంజర్ అండ్ ఆర్కుట్ గ్రూప్స్ లో ఈ జిరోదాని ప్రమోట్ చేశారు. అండ్ ఆల్రెడీ వాళ్ళకి కాల్ సెంటర్ లో ఎక్స్పీరియన్స్ ఉండడంతో ట్రేడింగ్ గ్రూప్స్ లో ఉన్న వాళ్ళందరికీ కాల్ చేసి జిరోదా ప్లాట్ఫామ్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అలా వాళ్ళు ఇనీషియల్ కస్టమర్స్ ని గెయిన్ చేసుకున్నారు. అండ్ దాని తర్వాత జిరోదా ప్లాట్ఫామ్ గురించి వర్డ్ ఆఫ్ మౌత్ చాలా స్ప్రెడ్ అయింది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అప్పటి వరకు ఉన్న బ్రోకరేజ్ ఫర్మ్స్ అకౌంట్ ఓపెనింగ్ ని ఫ్రీ చేశారు అండ్ ఇనీషియల్ గా ఆఫర్స్ కూడా ఇచ్చారు. అలాంటిది జిరోదాలో అకౌంట్ ఓపెన్ చేయాలంటే మనమే వాళ్ళకి ₹200 ని పే చేయాలి. అయినా వాళ్ళకి కస్టమర్స్ వచ్చారు. ఈవెన్ దో జిరోదా అకౌంట్ ఓపెనింగ్ కి ₹200 చార్జ్ చేసిన తర్వాత ట్రేడర్స్ కి లాంగ్ రన్ లో జస్ట్ ట్రాన్సాక్షన్ ఫీ పే చేస్తే చాలు. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ట్రాన్స్పరెంట్ గా ఉండడం వల్ల కస్టమర్స్ ని అట్రాక్ట్ చేసింది. ఇలా మనీ చార్జ్ చేయడం వల్ల వాళ్ళకి ఓన్లీ సీరియస్ అండ్ యాక్టివ్ ట్రేడర్స్ మాత్రమే వస్తారు. అలాంటి కస్టమర్స్ వస్తే వాళ్ళు యాక్టివ్ గా ట్రేడింగ్ చేస్తారు, జిరోదా కూడా మనీ మేక్ చేస్తుంది. ఇలా అకౌంట్ ఓపెనింగ్ కి చార్జ్ చేయడం వల్ల వీళ్ళకి బిజినెస్ ని రన్ చేయడానికి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ కూడా రెడ్యూస్ అయిపోతుంది. కానీ ఓపెనింగ్ అకౌంట్ కి మనీని చార్జ్ చేస్తే కస్టమర్ బేస్ ని ఇంక్రీజ్ చేయడం చాలా కష్టం అయిపోతుంది. అయినా కూడా కస్టమర్స్ ఇంక్రీజ్ అయ్యారు బికాస్ ఆఫ్ వన్ మేజర్ బ్రేక్ త్రూ. 2011లో ఎకనామిక్ టైమ్స్ జిరోదా ఆన్లైన్ డిస్కౌంట్ బ్రోకింగ్ కంపెనీని ఒక ఆర్టికల్ ని రిలీజ్ చేసింది. దాంతో 300 యూజర్ బేస్ ఉన్న జిరోదా 400-700 యూజర్ బేస్ కి ఇంక్రీజ్ అయింది. ఇలా కస్టమర్ బేస్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనీని రేస్ చేసి కంపెనీని స్కేల్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటి స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఎప్పుడు మనీని ఎందుకు రేస్ చేయలేదు? దాని వెనక కూడా ఒక స్ట్రాటజీ ఉంది. ఇన్ఫాక్ట్ జిరోదా ఇప్పటికీ బూట్స్ట్రాప్డ్ కంపెనీయే. మనీ ఏం రేస్ చేయకుండానే ఇంత టాప్ పొజిషన్ కి రీచ్ అయింది. వాళ్ళు ఎప్పుడు మనీని రేస్ చేసి ఫాస్ట్ గా స్కేల్ చేద్దాం అనుకోలేదు. డే 1 నుంచి లాంగ్ టర్మ్ మైండ్ సెట్ తోనే కంపెనీని బిల్డ్ చేశారు. అండ్ కామత్ బ్రదర్స్ ఇద్దరికి చాలా క్లారిటీ ఉంది.
జరిగింది వన్స్ వాళ్ళు మనీ రేస్ చేస్తే వాళ్ళిద్దరికి ఆ ఫ్రీడమ్ ఉండదు కంపెనీని బిల్డ్ చేయడానికని. అందుకే వాళ్ళు డే 1 నుంచి మనీ వద్దని అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బైజూస్లో అవ్వకూడదని. ఇన్ఫాక్ట్ మనం ఫండ్ రేస్ చేస్తే రెవెన్యూ టార్గెట్స్ ఉంటాయి, ఎవ్రీ క్వార్టర్ ఇన్వెస్టర్స్ కి రెవెన్యూ చూపించాలి. ఆ ప్రెషర్ ఉండకూడదని వాళ్ళు మనీని రేస్ చేయలేదు. ఇన్ఫాక్ట్ నితిన్ కామత్ ఇన్వెస్ట్ చేసిన వన్ ఆఫ్ ద ఫౌండర్ నాకు తెలుసు. అతను చెప్తున్నారు నితిన్ కామత్ ఎప్పుడు కూడా కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందని అడిగారు తప్ప రెవెన్యూస్ ఎంత అని ఎప్పుడు అడగలేదని చెప్పారు. అందుకే వీళ్ళు కూడా జీరోదాకి ఎప్పుడు ఫండ్ రేస్ చేయలేదు. బికాస్ ఒకవేళ ఫండ్ రేస్ చేస్తుంటే ఆ ప్రెషర్ లో కంపెనీ ఇంతలా గ్రో చేయలేకపోయారని. అయినా మనీ రేస్ చేయకుండా ఇన్ని ఇయర్స్ కంపెనీని ఎలా సర్వైవ్ చేశారు? ఏ కంపెనీ అయినా చూసుకోండి, మెజారిటీ ఆఫ్ ద కాస్ట్ మార్కెటింగ్ కే వెళ్ళిపోతుంది. కానీ జీరోదాకి వీళ్ళు ఎక్కువ మార్కెటింగ్ మీద స్పెండ్ చేయకుండా కంపెనీని ఇప్పటి వరకు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ కస్టమర్ అక్విజిషన్ కాస్ట్ మీద వీళ్ళే మనీ స్పెండ్ చేయకుండా కస్టమర్స్ దగ్గరే మనీ తీసుకున్నారు. మెయింటెనెన్స్ ఫీ అని, అకౌంట్ ఓపెనింగ్ ఫీ అని. దాంతో కంపెనీ డే 1 నుంచి ప్రాఫిట్స్. సో వచ్చిన మనీని కంపెనీలో రీఇన్వెస్ట్ చేస్తూ అండ్ నిఖిల్ కామత్ ఇప్పటికీ యాక్టివ్గా ట్రేడింగ్ చేస్తుంటారు. అండ్ అలాంటి మనీని కూడా వచ్చిందంతా కంపెనీలను రీఇన్వెస్ట్ చేస్తూ ఇప్పటి వరకు కంపెనీని ప్రాఫిట్స్ తో మేక్ చేసుకొని వచ్చారు. బట్ మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఏదైనా సెల్ అవ్వాలంటే మార్కెటింగ్ కంపల్సరీ కదా, మార్కెటింగ్ లేకుండా ఈ కంపెనీ ఎలా సర్వైవ్ అయిందని. అంటే జీరోదా కంప్లీట్ ఆర్గానిక్ గానే కస్టమర్స్ ని అక్వైర్ చేసిందా? అంటే ఏం యాడ్స్ రన్ చేయకుండా, ఏం ప్రమోషన్స్ చేయకుండా. 2020 వరకు కస్టమర్స్ ని అక్వైర్ చేయడానికి జీరోదాకు ఉన్న ఓన్లీ మార్కెటింగ్ కంప్లీట్ వర్డ్ ఆఫ్ మౌత్. మరి 2020 తర్వాత కస్టమర్స్ ని ఎలా అక్వైర్ చేస్తుంది? జనరల్ గా మార్కెట్ లో ఏ ప్రొడక్ట్ అయినా సర్వీస్ అయినా వన్స్ కస్టమర్ బెనిఫిట్ అయ్యి కస్టమర్ సాటిస్ఫై అయితే ఆటోమేటిక్ గా వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటారు. సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ జీరోదా. ఈ ఫ్లాట్ ఫీ అనే కాన్సెప్ట్ తో కస్టమర్స్ చాలా బెనిఫిట్ అయ్యారు. బికాస్ జీరోదా ఈస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ విత్ ఫ్లాట్ ఫీ కాన్సెప్ట్. అండ్ కామత్ బ్రదర్స్ స్టార్టింగ్ నుంచి ట్రేడర్స్ మీద ఫోకస్ చేసి కస్టమర్ ఫ్రెండ్లీగానే జీరోదాని బిల్డ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ పెన్నీ స్టాక్స్ ని ఎవరైనా పర్చేస్ చేసే ముందు వాళ్ళు వార్న్ చేయడం. అండ్ వీళ్ళు కస్టమర్ కి ఇరిటేషన్ వచ్చే థింగ్స్ ని అసలు చేయలేదు. స్పామ్ కాల్స్, స్పామ్ మెయిల్స్, స్పామ్ మెసేజెస్. అండ్ నితిన్ కామత్ పర్సనల్ గా వాళ్ళ కస్టమర్స్ తో మాట్లాడి క్వెరీస్ ని సాల్వ్ చేసేవారు. అండ్ ఆన్లైన్ ఫారమ్స్ తో కస్టమర్స్ కి ప్రతి డౌట్ ని క్లియర్ చేసేవారు. అండ్ దీంతో జీరోదా మీద ట్రస్ట్ కంప్లీట్ గా బిల్డ్ అయింది. అండ్ ఇది మనందరికీ కూడా తెలిసింది, ఏదైనా ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ మనకి మార్కెటింగ్ ద్వారా తెలిస్తే మనం వాడే ఛాన్స్ 50-50 ఉంటుంది. అదే మనకి మన ఫ్రెండ్ ఆర్ ఫ్యామిలీ ఎవరైనా కానీ సజెస్ట్ చేస్తే దాన్ని వాడే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ జీరోదా మార్కెటింగ్ మీద మనీ స్పెండ్ చేయడానికి ఇంకో ఇంటెన్షనల్ రీజన్ కూడా ఉంది. ఓన్లీ బడ్జెట్ ఇష్యూ మాత్రమే కాదు. అదేంటంటే మార్కెటింగ్ చేసి ఆఫర్స్ ఇచ్చి కస్టమర్స్ ని ఎంకరేజ్ చేస్తే మేబీ కస్టమర్ అకౌంట్ ఓపెన్ చేస్తాడేమో కానీ లాంగ్ రన్ లో యాక్టివ్ గా ట్రేడింగ్ చేయడు. అలాంటి ఇన్యాక్టివ్ కస్టమర్స్ వల్ల బిజినెస్ కి ఎలాంటి ప్రాఫిట్స్ రావు అనే విషయం క్లియర్ గా తెలుసు. అందుకే ఆర్గానిక్ గా జీరోదా మీద ట్రస్ట్ తో వస్తే ఎలాంటి మార్కెటింగ్ లేకపోయినా వాళ్ళు సాటిస్ఫై అయితే వాళ్ళే ఆటోమేటిక్ గా యాక్టివ్ గా ట్రేడింగ్ చేస్తారు. అందుకే వీళ్ళు చాలా స్మార్ట్ గా మార్కెటింగ్ మీద టైం అండ్ మనీని స్పెండ్ చేయకుండా వాళ్ళ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్ ఇంప్రూవ్మెంట్ మీద ఫోకస్ చేసుకుంటూ వెళ్లారు. అండ్ మీకు జీరోదా వార్ సిటీ కోసం చెప్పాలి. ది స్టార్టెడ్ సంథింగ్ కాల్డ్ జీరోదా వార్ సిటీ ఇన్ 2014. దీని వల్ల లాంగ్ రన్ లో చాలా మంది కస్టమర్స్ గెయిన్ అయ్యారు జీరోదాకి. వార్ సిటీ అంటే ఈ ఫినాన్స్ రిలేటెడ్ థింగ్స్ ని ఎడ్యుకేట్ చేయడానికి జీరోదా వాళ్ళు లాంచ్ చేశారు ఈ వార్ సిటీని. ఫినాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎడ్యుకేట్ చేయడానికి వార్ సిటీలో 2 మాడ్యూల్స్ ని లాంచ్ చేశారు. ఇప్పటికీ అదే ద లార్జెస్ట్ ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఆన్ ద వెబ్. అలా 2 మాడ్యూల్స్ తో స్టార్ట్ చేసి 15 మాడ్యూల్స్ వరకు నెమ్మదిగా ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్లారు. టు ఎడ్యుకేషన్ ఆన్ డిఫరెంట్ టాపిక్స్ లైక్ F&O, ఈక్విటీస్, టాక్సేషన్ ఎక్సెట్రా. 2019 లో వార్ సిటీ మొబైల్ యాప్ ని లాంచ్ చేశారు. దాంతో 2 మిలియన్ పీపుల్ ఎడ్యుకేట్ అయ్యారు. 2021లో జీరోదా వార్ సిటీ అనే యూట్యూబ్ ఛానల్ ని కూడా లాంచ్ చేశారు. ఆ ఛానల్లో ఇప్పుడు 640K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. క్రేజీ థింగ్ ఏంటంటే వార్ సిటీ జూనియర్ అని కిడ్స్ కోసం యానిమేటెడ్ సిరీస్ ని లాంచ్ చేశారు. ఇప్పుడు లైవ్ సెషన్స్, ఇంటర్ కాలేజ్ క్విజ్ కాంపిటీషన్స్ ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ని తీసుకుంటున్నారు. ఇలా మల్టిపుల్ థింగ్స్ చేస్తూ లార్జ్ సెట్ ఆఫ్ పీపుల్ కి రీచ్ అవుతున్నారు. ఇక్కడ ఎక్కడ కూడా జీరోదాని ప్రమోట్ చేయరు. యూజర్ డేటాని తీసుకొని ఇండైరెక్ట్ గా కూడా ఎకడమిక్ ప్రమోట్ చేయరు. కంప్లీట్లీ ఇదంతా ఎడ్యుకేషనల్ పర్పస్ కాంటెంట్ కోసమే చేస్తున్నారు. జీరోదాని ప్రమోట్ చేయకుండా ఇదంతా కంప్లీట్ గా ఫ్రీగా ఎందుకు చేస్తున్నారు? దీనికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయి. అండ్ కామత్ బ్రదర్స్ చాలా స్మార్ట్. ఫస్ట్ ఒక మార్కెట్ నువ్వు క్యాప్చర్ చేయాలంటే ఫస్ట్ మార్కెట్ నువ్వు క్రియేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక హెల్తీ ప్రోటీన్ పౌడర్ ని లాంచ్ చేద్దాం అనుకుంటున్నావు, కానీ పీపుల్ కి ఫిట్నెస్ మీద అవేర్నెస్ లేకపోతే నువ్వు ఎవరికి సెల్ చేస్తావు? ఇన్ ద సేమ్ వే పీపుల్ జీరోదాని యూస్ చేయాలంటే వాళ్ళకి బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, ఫినాన్స్ వీటి మీద నాలెడ్జ్ ఉండాలి. అప్పుడే కదా వాళ్ళు జీరోదాని యూస్ చేస్తారు. అందుకే వాళ్ళు చాలా స్మార్ట్ గా వార్ సిటీ త్రూ ఎడ్యుకేట్ చేస్తున్నారు ముందు పీపుల్ ని. వార్ సిటీలో జీరోదాని ప్రమోట్ చేయకపోవడానికి సెకండ్ రీజన్ ఉంది. ఇన్ కేస్ వార్ సిటీలో జీరోదాని ప్రమోట్ చేస్తే అందరికీ జీరోదాలో అకౌంట్ ఓపెన్ చేయించడం కోసమే ఇక్కడ ఎడ్యుకేట్ చేస్తున్నారనే ఒక సేల్సీగా కనిపిస్తుందని చెప్పి ప్రమోట్ చేయరు. ఈ విషయం మీకే బాగా తెలుసు. ఎన్నిసార్లు మీరు యూట్యూబ్ వీడియోస్ చూసినప్పుడు ఎంత ఇన్ఫర్మేషనల్ వీడియో ఉన్నా మా కోర్స్ ని కొనండి అని చెప్పి ఎవరైనా సెల్ చేస్తే మీరు వెంటనే వీడియోని స్కిప్ చేస్తారు అండ్ నెక్స్ట్ నుంచి అలాంటి ఛానల్కి వెళ్ళి యూట్యూబ్ వీడియోస్ కూడా చూడరు. ఈ విషయం వాళ్ళకి చాలా క్లియర్ గా తెలుసు. అందుకే వాళ్ళు వార్ సిటీలో జీరోదాని ప్రమోట్ చేయలేదు. ఇలా ప్రమోట్ చేయడం వల్ల జీరోదాకి చాలా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. జీరోదా మీద కంప్లీట్ పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. బికాజ్ వీళ్ళు పీపుల్ కి జెన్యూన్ గా ఎడ్యుకేట్ చేసిన ఒక ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. మీరు ఒప్పుకోకపోయినా ఇండియాలో గ్రాటిట్యూడ్ అనే సిస్టమ్ ని చాలా ఫాలో చేస్తాం. అది బయటికి చూపించమేమో కానీ లోపల చాలా ఉంటుంది అందరికీ. సేమ్ థింగ్ జీరోదా యూస్ చేస్తుంది. వన్స్ వార్ సిటీ త్రూ ఎడ్యుకేట్ అయ్యాక ఇదంతా మనకి జీరోదా వల్లే కదా వచ్చిందని చెప్పి ఎవరైనా డీమ్యాట్ అకౌంట్ అందులోనే ఓపెన్ చేస్తారు. సో ఓవరాల్ గా చూస్తే ఎక్కడా ప్రమోట్ చేయలేదు, మార్కెట్ చేయలేదు, కానీ వార్ సిటీ వల్ల వాళ్ళకి చాలా ట్రస్ట్ బిల్డ్ అయింది. ఇండైరెక్ట్ గా వాళ్ళ కస్టమర్ బేస్ పెరిగింది. జీరోదాకి అసలైన గ్రోత్ 2015-16 లో స్టార్ట్ అయింది బికాస్ ఆఫ్ 3 రీజన్స్.
ఫస్ట్ రీజన్ కస్టమర్స్ ఆన్లైన్లో ఆన్బోర్డ్ అవ్వడం. 2016 వరకు ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మల్టిపుల్ డాక్యుమెంట్స్ని ఫిల్ చేసి సైన్ చేసి కొరియర్ చేయాలి. బట్ 2016లో డీమ్యాట్ అకౌంట్ ప్రాసెసింగ్ మొత్తం ఆన్లైన్లో జరిగింది బికాస్ ఆఫ్ ఆధార్. అంటే సింపుల్గా ఆన్లైన్లో సాఫ్ట్ కాపీస్ని అప్లోడ్ చేసి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. ఇలా అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్ ఎఫర్ట్లెస్ అవడంతో చాలా మంది కస్టమర్స్ గెయిన్ అయ్యారు. అండ్ సెకండ్ రీజన్ నో బ్రోకరేజ్. 2015లో జిరోదా ఈక్విటీ డెలివరీ అండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేడర్స్కి నో బ్రోకరేజ్ని ఇంట్రడ్యూస్ చేసింది. అంటే స్టాక్స్ని పర్చేస్ చేసి హోల్డ్ చేసి సెల్ చేసిన వాళ్ళకి ఏం బ్రోకరేజ్ ఫీజ్ని ఛార్జ్ చేయలేదు. ఇది చాలా మంది ట్రేడర్స్ని అట్రాక్ట్ చేసింది. దీనివల్ల ఇనిషియల్గా రెవెన్యూ 3-4% డిక్రీజ్ అయినా తర్వాత జస్ట్ 2 yearsలోనే 60,000 నుంచి 5 lakh వరకు కస్టమర్స్ గెయిన్ అయ్యారు. దీనివల్ల ఎకనామిక్ టైమ్స్లో 10 business men టు వాచ్ అవుట్ ఇన్ 2016 అని నితిన్ కామత్ని ఫీచర్ చేశారు. అండ్ థర్డ్ మెయిన్ రీజన్ కైలాష్. అందరూ కే అని అంటారు, ఇతన్ని జిరోదాకి బ్యాక్ బోన్ అనే చెప్పాలి. 2015 వరకు టెక్ సర్వీసెస్కి మోస్ట్లీ అందరూ వెండర్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళు. కానీ కైలాష్ 2015లో జిరోదా జాయిన్ అయిన తర్వాత మొత్తం అన్ని టెక్ సర్వీసెస్ని ఇన్ హౌస్నే బిల్డ్ చేశారు. అండ్ లాంచ్డ్ కంప్లీట్లీ ఇన్ హౌస్ బిల్ట్ యాప్ కాల్డ్ కైట్ ఇన్ 2015. జస్ట్ యాప్నే కాదు, కంపెనీకి కావాల్సిన మొత్తం అన్ని టెక్ సర్వీసెస్ని ఇన్ హౌస్నే బిల్డ్ చేయడం స్టార్ట్ చేశారు. దీనివల్ల జిరోదాకి $1,000 ఆఫ్ మనీ సేవ్ అయింది. అండ్ కైలాష్ వల్ల ఆపరేటింగ్ కాస్ట్ కూడా చాలా తక్కువైంది. బికాస్ కైలాష్కి ఎవరిని హైర్ చేయాలి, ఎలా హైర్ చేయాలి అండ్ వర్క్ ఎఫిషియన్సీని ఎలా ఇంక్రీజ్ చేయాలనేది చాలా క్లియర్గా తెలుసు. అందుకే వాళ్ళ కస్టమర్ బేస్ 20 lakh నుంచి 1 crore గ్రో అయినా వాళ్ళ టీం మాత్రం 1100 పీపుల్తోనే ఆపరేట్ చేసింది. అండ్ స్టిల్ ఇప్పటికీ 1100 టీమ్ మెంబర్స్తోనే 10 million కస్టమర్ బేస్ ఉన్న జిరోదా రన్ అవుతుంది. ఒక బ్రోకరేజ్ ఫర్మ్ టెక్ సిస్టమ్ చాలా కాంప్లెక్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం చాలా ఎఫిషియెంట్గా వర్క్ చేయాలి. అలాంటిది కైలాష్ జస్ట్ 30 members ఉన్న టెక్ టీమ్తో మొత్తం జిరోదా టెక్ ప్రొడక్ట్స్ అన్నింటినీ బిల్డ్ చేశారు. జిరోదా గురించి మాట్లాడితే పక్క కోవిడ్ గురించి మాట్లాడాలి. బికాస్ కోవిడ్లో చాలా బిజినెసెస్ క్లోజ్ అయిపోతే కోవిడ్ జిరోదాకి చాలా బూమ్ ఇచ్చింది. 2020లో జిరోదాకి 20 lakhs యూజర్ బేస్ ఉన్నారు. అదే 2022లో జిరోదాకి 1 crore యూజర్ బేస్ పెరిగారు. జస్ట్ 2 yearsలో ఇంత డ్రాస్టిక్ చేంజ్ ఎలా జరిగింది? దీనికి మేజర్గా 2 reasons ఉన్నాయి. ఫస్ట్ రీజన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్. కోవిడ్ టైంలో ఫినాన్స్ రిలేటెడ్ కాంటెంట్ చాలా గ్రో అయింది. ఈ ఇన్ఫ్లుయెన్సర్ స్పేస్లో 60,000 ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి 2 lakh ఇన్ఫ్లుయెన్సర్స్ వరకు గ్రో అయ్యారు. అండ్ ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ వల్ల చాలా మందికి ట్రేడింగ్, బిజినెస్, ఇన్వెస్ట్మెంట్, స్టాక్స్ మీద చాలా అవేర్నెస్ పెరిగింది. అండ్ దాంతో చాలా మంది ట్రేడింగ్ని స్టార్ట్ చేశారు. సెకండ్, రివర్స్ కన్సెప్షన్. కోవిడ్ టైంలో మార్కెట్ చాలా దారుణంగా క్రాష్ అయింది. సో మార్కెట్ని మళ్ళీ రికవర్ చేయడానికి గవర్నమెంట్ మనీని పబ్లిక్లోకి రిలీజ్ చేసింది త్రూ డిఫరెంట్ మెథడ్స్ లైక్ లోన్స్ని ఇవ్వడం, ఇంట్రెస్ట్ రేట్ని తగ్గించడం అండ్ బిజినెస్ చేసే వాళ్ళకి సబ్సిడీస్ ప్రొవైడ్ చేయడం. దీనివల్ల మార్కెట్లోకి క్యాష్ ఫ్లో ఇంక్రీజ్ అయింది. వన్స్ లాక్డౌన్ క్లోజ్ అయిన తర్వాత రివర్స్ కన్సెప్షన్ జరిగి మార్కెట్ మళ్ళీ గ్రో అయింది. ఇది చాలా మంది ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంట్రెస్ట్ రేట్స్ డ్రాప్ అవడంతో రీటైల్ ఇన్వెస్టర్స్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఈ 2 years కాంటెంట్ పవర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చూసి 2023లో వీల్ కాంటెంట్ చేయడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏ ఫైనాన్స్ ఛానల్ చూసినా పైన జిరోదానే కనిపిస్తుంది. అండ్ జిరోదా కాంటెంట్ వెనకతల చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది అండ్ చాలా పెద్ద మూవ్ ఉంది. ఇప్పుడు జిరోదాకి 5 యాక్టివ్ ఛానల్స్ ఉన్నాయి. జిరోదా అఫీషియల్, మార్కెట్స్ బై జిరోదా, వార్సిటీ బై జిరోదా, 01 బై జిరోదా, 01 హిందీ బై జిరోదా. ఇలా డిఫరెంట్ ఛానల్స్ త్రూ ఫినాన్స్ అండ్ మార్కెట్ రిలేటెడ్ కాంటెంట్ ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక్కడ కామత్ బ్రదర్స్ రెయిన్ మ్యాటర్ అనే వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ త్రూ డిఫరెంట్ ఛానల్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ రెయిన్ మ్యాటర్ త్రూ కామత్ బ్రదర్స్ ఏం చేస్తున్నారో మీకు తెలిస్తే మీకే అనిపిస్తుంది దే మే బికమ్ ద అంబానీస్ నెక్స్ట్ అని. అండర్ 01 బై జిరోదా 20+ ఛానల్స్ ఉన్నాయి. థింక్ స్కూల్ హిందీ, బ్రేక్ డౌన్, డీకోడింగ్ బ్రాండ్స్, అనురాగ్ బన్సల్, ఇలా డిఫరెంట్ టాప్ టియర్ కాంటెంట్ ఛానల్స్ అన్నిటిని సపోర్ట్ చేస్తున్నారు. అండర్ 01 బై జిరోదా ఏ ఛానల్ మీరు చూసినా ఇవన్నీ కూడా టాప్ టియర్ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేసే ఛానల్సే. అండ్ ఈ ఛానల్ ప్రతి ఆడియన్స్ కూడా జిరోదాకి టార్గెటెడ్ ఆడియన్సే. అండ్ ఓన్లీ జిరోదాకి మాత్రమే కాదు, ఫ్యూచర్ లో కామత్ బ్రదర్స్ ఏం చేద్దాం అనుకున్నా వాళ్ళకి టాప్ టియర్ 1 ఆడియన్స్ కావాలి. ఆ ఆడియన్స్ అందరూ ఈ ఛానల్స్ లో ఉన్నారు. అండ్ ఏ ఛానల్లో చూసినా జిరోదాని కనిపించడం వల్ల 2 మేజర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్, ఈ ఛానల్స్ అందరూ ఈ కాంటెంట్ బయటికి రావడానికి జిరోదా మాకు సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. దీనివల్ల జిరోదా మీద చాలా ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. అండ్ పీపుల్కి జిరోదా కాంటెంట్ క్రియేటర్స్ ని సపోర్ట్ చేస్తుందని ఒక మంచి పర్సెప్షన్ కూడా వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎక్కడ చూసినా జిరోదాని కనిపించడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళు ఈ సెగ్మెంట్లోకి వద్దామని అనుకుంటే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్ చేసుకునే యాప్ జిరోదా అవుతుంది. అండ్ వీళ్ళు ఓన్లీ ఫిన్టెక్లోనే కాకుండా డిఫరెంట్ నీష్లో ఉన్న ఛానల్స్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ డిస్క్లోజర్ ఫర్ కెరియర్స్, హెల్త్ అండ్ ఫిట్నెస్లో ఫుడ్ ఫార్మర్. ఇలా వీళ్ళు ఎందుకు చేస్తున్నారని మీకు తెలియాలంటే రెయిన్ మ్యాటర్ కోసం మీకు క్లియర్గా తెలియాలి. అసలు రెయిన్ మ్యాటర్ అనేది ఒక వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ స్టార్టెడ్ బై నిఖిల్ అండ్ నితిన్ కామత్ ఇన్ 2016. ఇలా రెయిన్ మ్యాటర్ త్రూ మల్టిపుల్ స్టార్టప్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. మెయిన్ గా ఫినాన్స్, క్లైమేట్, హెల్త్ అండ్ ఫిట్నెస్, స్టోరీ టెల్లింగ్. ఇప్పటి వరకు 155 కంపెనీస్ లో 700 crores ని ఇన్వెస్ట్ చేశారు. అందులో 275 crores అంటే ఆల్మోస్ట్ 40% ఆఫ్ దర్ ఇన్వెస్ట్మెంట్ ని హెల్త్ అండ్ క్లైమేట్ లో ఓవర్ 80 స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేశారు. అందులో వాళ్ళ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అక్షయ్ కల్ప ఓవర్ 60 crores ఇన్వెస్ట్ చేశారు. వీళ్ళు చేసే ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ వెనకట్ల చాలా పెద్ద స్ట్రాటజీ ఉంది. స్పెసిఫిక్ గా హెల్త్ అండ్ క్లైమేట్ లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఆ రెండే ద బిగ్గెస్ట్ ఇష్యూస్ ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నాం. అండ్ మల్టిపుల్ స్టడీస్ ఉన్నాయి వీటి మీద. క్లైమేట్ అండ్ హెల్త్ ఆర్ ద బిగ్గెస్ట్ థ్రెట్స్ ఫర్ అస్ అని. అండ్ ఫ్యూచర్ లో వీటి వల్ల మల్టిపుల్ డిసీజెస్ రావచ్చని. ఆల్రెడీ ఎయిర్ పొల్యూషన్ వల్ల 1.72 million ఇండియన్స్ చనిపోయారు ఇన్ 2022. ఒక సైడ్ చూస్తే ఎక్స్ట్రీమ్ హీట్ వేవ్స్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంకో సైడ్ ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్స్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ రీసెంట్ స్టడీస్ ప్రకారంగా 2030కి ఎక్స్ట్రీమ్ రెయిన్ ఫాల్ లో 43% రైజ్ ఉంది. దీన్ని బట్టి మీకు క్లియర్ గా అర్థమవుతుంది క్లైమేట్ అండ్ హెల్త్ అనేది ఎంత పెద్ద ఇష్యూ అని.
ఫ్యూచర్లో ఎప్పుడైతే ఈ ఇష్యూస్ ఇంక్రీజ్ అవుతాయో కంప్లీట్ మార్కెట్ ఈ క్లైమేట్ అండ్ హెల్త్ స్టార్ట్అప్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సైడ్ షిఫ్ట్ అవుతుంది. అందుకే నిఖిల్ కామత్ నితిన్ కామత్ చాలా క్లెవర్గా ఈ స్టార్ట్అప్స్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ నితిన్ కామత్ పాడ్కాస్ట్లో చాలా క్లియర్గా చెప్తారు, ఎవరైతే ఫ్యూచర్లో ఈ క్లైమేట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారో ఇట్స్ $1 trillion మార్కెట్ అని. అండ్ ఫ్యూచర్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన స్టార్ట్అప్స్ కానీ క్లైమేట్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే దేర్ ఇస్ అ హై ఛాన్స్ దే మే బికమ్ ద నెక్స్ట్ అంబానీస్. అండ్ అండర్ ఫిన్టెక్లో 34 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేశారు బికాస్ దే నో క్లియర్లీ ఫ్యూచర్లో ఈ ఫిన్టెక్ ఇండస్ట్రీ ఎంత గ్రో అవుతుందని. అండ్ లాస్ట్ వన్ స్టోరీ టెలింగ్. అండ్ మీ అందరికీ క్లియర్గా తెలుసు ఇప్పుడు కాంటెంట్ ఇండస్ట్రీ ఎంత మూవ్ అవుతుంది, ఎంత గ్రో అవుతుందని. అందుకే వీళ్ళు ఫ్యూ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లైక్ ద ప్లేట్, ద కెన్, ద ఆర్క్ అనే దాంట్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పటి వరకు నేను చెప్పినవన్నీ అండర్ రెయిన్ మ్యాటర్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్లో ఇన్వెస్ట్ చేశారు. ఇవి కాకుండా ఇంకా చాలా స్టార్ట్అప్స్లో వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఇఫ్ యూ సీ నిఖిల్ కామత్ రన్స్ అ బిజినెస్ పాడ్కాస్ట్ కాల్డ్ WTF. అండ్ రీసెంట్గా తన పాడ్కాస్ట్లో కూడా చెప్పారు జీరోదాల్ అంత యాక్టివ్గా ఉండట్లేదని. బట్ ఇప్పటికీ అతను ట్రేడింగ్ చేస్తారు, ఇన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఇంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా అసలు పాడ్కాస్ట్ ఎందుకు రన్ చేస్తున్నారు? దీనికి వన్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ పర్సనల్ బ్రాండింగ్. జీరోదా ఫౌండర్ నితిన్ కామత్ అయినా చాలా మందికి నిఖిల్ కామత్ తెలుసు బికాస్ ఆఫ్ దిస్ పాడ్కాస్ట్. అండ్ ఆల్మోస్ట్ లాస్ట్ 2 years గా పాడ్కాస్ట్ చేస్తూ వాట్ ఈస్ జీ అనే తన పర్సనల్ బ్రాండింగ్ ని చాలా క్రియేట్ చేసుకున్నారు. అండ్ సెకండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఎవ్రీ మంత్ డిఫరెంట్ ఫౌండర్స్ తో కూర్చొని డిస్కస్ చేయడం వల్ల దానివల్ల మార్కెట్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, ఏ మార్కెట్ ఎలా ఉంది, అండ్ దేనికి ఫ్యూచర్ లో స్కోప్ ఉంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ అలా పాడ్కాస్ట్ వచ్చిన చాలా కంపెనీస్ లో హీ స్టార్టెడ్ ఇన్వెస్టింగ్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రేర్ ర్యాబిట్ ఫౌండర్ తో 2024 మార్చ్ లో పాడ్కాస్ట్ అయింది. 2024 జూన్ లో నిఖిల్ కామత్ ఇన్వెస్ట్ చేశారు. నిఖిల్ కామత్ 2 యూనికార్న్స్ లో కూడా ఇన్వెస్ట్ చేశారు. వన్ ఈజ్ లీషెస్ అండ్ అదర్ వన్ ఈజ్ నథింగ్. అండ్ ఐపీఓకి వెళ్ళిన స్టార్ట్అప్ లో కూడా ఇన్వెస్ట్ చేశారు, అదే బ్లూ స్టోన్. అండ్ వీళ్ళు ఇన్వెస్ట్ చేసిన ఎవ్రీ స్టార్ట్అప్ ని క్లోజ్ గా చూస్తే ఫ్యూచర్ లో గ్రో అయ్యే ఇండస్ట్రీస్ మీదనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. అండ్ నిఖిల్ కామత్ ఇన్వెస్ట్ చేసిన కొన్ని మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఏథర్ లో ఈ హ్యాస్ 1.85% ఆఫ్ ద స్టేక్. ఏంటి 1.85% ఆఫ్ ద స్టేక్ అని అనుకుంటున్నారా? దాని వర్తే అరౌండ్ 400 crores. అండ్ ఇప్పుడు మార్కెట్ కండిషన్స్ చూస్తే ఈవీ మార్కెట్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది అండ్ ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ గ్రో అవుతుంది. అప్పటికి తన ఇన్వెస్ట్మెంట్ వర్త్ కూడా చాలా గ్రో అవుతుంది. అండ్ ఇంకో కంపెనీ గోల్డీ సోలార్ లో 137.5 crores ని ఇన్వెస్ట్ చేశారు. అండ్ రీసెంట్ గా నథింగ్ కంపెనీ ఫౌండర్ తో పాడ్కాస్ట్ చేసిన తర్వాత కంపెనీ సిరీస్ C రౌండ్ లో ఆల్మోస్ట్ $21 million ని ఇన్వెస్ట్ చేశారు. అండ్ నిఖిల్ కామత్ చాలా స్మార్ట్ గా రాడికో కిచెన్ లో కూడా ఇన్వెస్ట్ చేశారు. ఇది ఒక లిక్కర్ కంపెనీ. దీంట్లో స్టడీ క్యాష్ ఫ్లో ఉంటుంది, సో ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదు. అండ్ నిఖిల్ కామత్ కి ఈ రాడికోలో అరౌండ్ 400 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. అండ్ ఆల్రెడీ రాడికో నుంచి చాలా స్ట్రాంగ్ రిటర్న్స్ వచ్చాయి. ఇలా లాంగ్ టర్మ్ మొమెంటం ఉన్న ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకొని అందులో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇంకో సైడ్ నితిన్ కామత్ రెయిన్ మ్యాటర్ త్రూ అండ్ తను పర్సనల్ గా మేజర్ ఇష్యూస్ ని సాల్వ్ చేస్తున్నామని ఫ్యూచర్ లో భూమి స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో నెక్స్ట్ 10 to 15 years లో ఈ స్టార్ట్అప్స్ గ్రో అయ్యే టైంకి దే మే బికమ్ ద నెక్స్ట్ అంబానీస్. ఇక్కడ మీకు అనిపించవచ్చు జస్ట్ ఇన్వెస్ట్ చేస్తేనే రిచ్ అయిపోతామా అని. ఈ అర్లీ స్టేజ్ ఇన్వెస్ట్మెంట్స్ పవర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మయోషి సన్, ఇతను జపనీస్ ఇన్వెస్టర్ అండ్ బిజినెస్ ఓనర్. ఇతను 10-20 years బ్యాక్ డిఫరెంట్ స్టార్ట్అప్స్ లో ఇన్వెస్ట్ చేశాడు. అందులో వన్ ఆఫ్ ద స్టార్ట్అప్ ఆలీబాబా జీరో రెవెన్యూ ఉన్నప్పుడే $20 million ని ఇన్వెస్ట్ చేశారు. అదే ఆలీబాబా ఐపీఓ వెళ్ళిన టైంకి $10s of billions ని రిటర్న్ ఇచ్చింది. ఇలా మల్టిపుల్ కంపెనీస్ లో ఎర్లీ స్టేజెస్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల హీ బికేమ్ వన్ ఆఫ్ ద 100th richest person in the world in the early 2000s. పవర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. సంజీవ్ బిఖ్చంద్ని, ద ఫౌండర్ ఆఫ్ ఇన్ఫోఎడ్జ్. జొమాటో అర్లీ స్టేజ్ లో 2010 లో సంజీవ్ బిఖ్చంద్ని 4.7 crores ని సీడ్ రౌండ్ లో ఇన్వెస్ట్ చేశారు, అరౌండ్ 18.5% ఆఫ్ ద స్టేక్ కి. ఆ ఇన్వెస్ట్మెంట్ ఓవర్ అ పీరియడ్ గ్రో అయ్యి ఇప్పటికి 2025 కి దాని వాల్యూ 31,500 crores. జొమాటోలో దీపేంద్ర గోయల్ కన్నా సంజీవ్ బిఖ్చంద్ని హోల్డ్స్ ద మేజర్ స్టేక్, అరౌండ్ 12-13% ఎంతో. ఈ మొత్తం వీడియోలో ఈ ఇన్వెస్ట్మెంట్ పార్ట్ కి బాగా మోటివేట్ అయ్యి మీలో ఎవరు ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయొద్దు. బికాస్ ఎందుకంటే ఇలాంటి ప్రాఫిట్స్ వచ్చిన ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టోరీస్ విన్నప్పుడు మనకు చాలా మోటివేటింగ్ అనిపిస్తుంది, మనం కూడా ఇన్వెస్ట్ చేయాలని. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళందరూ మార్కెట్లో ఉన్న చాలా మంది బిగ్ ప్లేయర్స్, బిగ్ బిజినెస్ ఓనర్స్. వీళ్ళకి మార్కెట్ డైమెన్షన్స్ చాలా ఎక్కువ తెలుస్తాయి. అండ్ వీళ్ళకున్న ఎక్స్పోజర్కి వీళ్ళు చాలా క్యాలిక్యులేటెడ్ రిస్కే తీసుకుంటారు. అండ్ తెలుగు కనెక్ట్స్ పాడ్కాస్ట్ చేసినప్పుడు, వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ పాడ్కాస్ట్ చేసినప్పుడు నేను ఒక ఇన్వెస్టర్కి అడిగాను. చాలా మంది అంటుంటారు కదా, నేను ఒక 10 ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే అందులో ఓన్లీ 1-3 మాత్రమే సక్సెస్ అయినట్టు చూసుకుంటాను, బికాస్ ఎందుకంటే రెస్ట్ ఆఫ్ ద 7 నాకు ఫెయిల్ అయినా ఈ 1-3 ఇన్వెస్ట్మెంట్స్ నాకు సేవ్ చేస్తాను. అదే క్వశ్చన్ అతనికి అడిగినప్పుడు అతనికి ఒక బ్రిలియంట్ ఆన్సర్ చెప్పారు. ఈ సెడ్ లైక్, వంశీ, నేను ఏ స్టార్ట్అప్లో ఇన్వెస్ట్ చేసినా ఎవ్రీ స్టార్ట్అప్లో దిస్ ఈజ్ మై లాస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే మైండ్ సెట్తో నేను ఇన్వెస్ట్ చేస్తాను, బికాస్ మనీ ఈజ్ నాట్ అ జోక్. సో ఈవెన్ నిఖిల్ కామత్, నితిన్ కామత్ అయినా వీళ్ళందరూ ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారంటే వాళ్ళు 20 years నుంచి ఈ బిజినెస్లో ఉన్నారు. అండ్ వాళ్ళకి ఎవ్రీ మార్కెట్ డైమెన్షన్స్ క్లియర్గా తెలుస్తాయి. జస్ట్ ఏదో ఫ్లూక్లో బెట్ కింద ఇన్వెస్ట్ చేయరు. సో మీకు మార్కెట్ మీద అవేర్నెస్ లేకుండా, ఎక్స్పోజర్ లేకుండా ఎలాంటి బెట్స్ తీసుకోవద్దు. అండ్ వన్ థింగ్ ఈ వీడియోలో నిఖిల్ కామత్, నితిన్ కామత్ దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి ఏంటి అని అంటే, డోంట్ రన్ ఆఫ్టర్ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ప్లే లాంగ్ టర్మ్. మొత్తం వాళ్ళ జర్నీ చూస్తే ఎక్కడా కూడా వాళ్ళు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్కి ఏ మిస్టేక్ చేయలేదు. మొత్తం లాంగ్ టర్మ్ గేమే ఆడారు కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నారు. ఐ హోప్ యూ లెర్న్ సంథింగ్ న్యూ ఇన్ దిస్ వీడియో అండ్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. మీరు నిఖిల్ కామత్, నితిన్ కామత్ స్టోరీ నుంచి, వాళ్ళ జర్నీ నుంచి ఏం నేర్చుకున్నారో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాకు మీ నుంచి ఒక చిన్న ఫేవర్ కావాలి. జస్ట్ ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అది మాకు చాలా మోటివేషన్ ఇస్తుంది ఇంకా బెటర్ వీడియోస్ని, బెటర్ కేస్ స్టడీస్ని చేయడానికి. థ్యాంక్ యూ సో మచ్.